మళ్ళీ ఎందుకంటే మళ్ళీ స్వర్ణామన్రా అసలు మళ్ళీ ఉద్యోగంతే సజ్జేగంతే తప్సేలిజీ గవర్నమెంట్ ప్రభుత్వం డో బాస్గా మాసోడా చేస్తాను జనగాయిబా అప్ప అబ్లిక్ తయ్యనా పోయి నిర్గ్రహమాత ఆకలమాతి ఈరోజు పజ్జంజీ డో నమాతి మనంగా ఓమరంజీ తప్సేలిజీ డో జీవుంజీ తప్సేలిజీ మళ్ళీ అసోడుగా అరుకుని మీరు ఆసాన్ సనా సైడ్ అయితే అందరూ ఆసన్న అసోడా పచ్చి గూలా ఎందుకంటే ఈరోజు డిగ్రీ బిఏ బీకామ్ చదువులేంజిరో పొంగ ఉద్యోగం చేజా సజ్జేగం చేజా ఒకసారి ఆదివాసీ మాకు మళ్ళీ బకుల సీతంపేట మండలం కానీ పొంగ మళ్ళీ జీనం పథకం అయితే జీనం అంతే మళ్ళీ రిజర్వేషన్ కోల్పోయాము బస్ కంపెనీ ఇంకా మళ్ళీ పద్దెనిమిది అసోడాంజీ అసన్నాంజీ రుకులేన్ మళ్ళీ జీవులను పెన్షన్ పేసి ఎక్కువైతే మళ్ళీ బాసీలంతే తప్పితే మళ్ళీ బాసీలంతే తప్పితే లేకపోతే మళ్ళీ పద్దెనిమిది అనాథ రైతు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మంజం వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ర్యాలీకి సిద్ధమయ్యాము. ఎందుకంటే జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త చట్టం అయితే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఐటీడీ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో మా గిరిజనులు మాత్రమే అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలు అయితే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఏదైతే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మెగా టీఎస్ అయితే ఏర్పాటు చేశారో దాని గురించి మాత్రమే మాకు కావాల్సిన పోస్ట్ మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించిన ఉపాధ్యాయులకు మాత్రమే స్పెషల్ టీఎస్ మాత్రమే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఐటీడీ పరిధిలో గల అన్ని శాఖల ఉద్యోగాల ఖాళీలు మాత్రమే ట్రైబల్స్ ద్వారా మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. జీవన వెంటనే పునరుద్ధరించాలి. ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండే వైఖరి నిర్వహించాలి. జీవనమంత్రి చట్టం చేయాలి. జీవనమంత్రి చట్టాన్ని చేయాలి. అక్కడ ఇచ్చి నువ్వు మాట్లాడలే. గిరిజన హక్కులు కాల రాష్ట్ర ఖబర్దార్ గిరిజన హక్కులు కాల రాష్ట్ర గిరిజన హక్కులు కాల రాష్ట్ర ఈ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆదివాసి సోదరీమణులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఆదివాసులకి
గత ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వల్ల మనకు జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మన హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఏదైతే జీవో నెంబర్ 3 రద్దు చేయబడిందో ఆ జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త చట్టాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాదు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఐటీడీఏలో ఉన్నటువంటి ఖాళీలను మినహాయించి బిఎస్సీని భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు ఆదివాసీ సంఘాలని నిరసన ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాదు, ఐటీడీఏలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో 100% స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. మా గిరిజన నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలి కాబట్టి అది అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. దాదాపు 2002 నుంచి ఈ రోజు వరకు 13 సంవత్సరాల కాలంలోన 3 జనరల్ డిఎస్సీలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఇంతవరకు ఒక ప్రత్యేక డిఎస్సీ నియమించలేదంటే మన ఆదివాసీల పైన ఈ ప్రభుత్వాలకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు, ఐటీడీఏలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆ నిర్లక్ష్య వైఖరి ఏంటంటే ఈ మధ్య కాలంలోన ఏదైనా ఐటీడీఏలోన ఒక ఖాళీ ఏర్పడిందంటే వారం రోజుల్లో భర్తీ చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రత్యేక డిఎస్సీ నిర్వహించడంలో ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి ఎందుకు లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాదు, గిరిజనేతరులకి గిరిజన భూముల్ని బినామీ పేర్లతో కట్టబెట్టడంలో ఉన్న ప్రభుత్వాలు కలిగి ఉన్న శ్రద్ధ ఆ ప్రత్యేక డిఎస్సీ నిర్వహించడంలో ఎందుకు లేదని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ఆదివాసీల తాలూకా ఆశాజ్యోతి అయినటువంటి మాకున్నటువంటి హక్కులు కాలం వస్తున్నాయి చూస్తున్నటువంటి అధికారుల పైన ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాదు, ఈ మధ్య ఎప్పటి నుంచో ఎంతో అనగారిపోయి మా ఆదివాసీలు మా గిరిజనుల పేరుతో ఎవరైతే గిరిజనేతరులకి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి అక్రమ మార్గాల్లో సర్టిఫికెట్లు చేయడంలో ఉన్న శ్రద్ధ మా ప్రత్యేక డిఎస్సీ నిర్వహించడంలో మీకు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. మీరందరూ గమనించాలి, ఇవన్నీ కూడా మన ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఖచ్చితంగా మనం మేల్కోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఏదైతే మనకి రాజ్యాంగం హక్కులు కల్పించబడిందో, ఏవైతే ఐటీడీఏలో ఏదైతే 5th షెడ్యూల్ మనకి రాజ్యాంగం కల్పించబడిందో, మనకంటూ ప్రత్యేకంగా ఒక మినీ రాజ్యాంగాన్ని మనకి భారత రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటో మా ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. జాగ్రత్తగా గమనించాలి, ఈరోజు మన కోసం ఈరోజు అన్ని సంఘాలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నాయంటే చక్రంగా మనం అందరం కూడా శ్రద్ధగా గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో పెను ప్రమాదం మనకి ముంచి ఉంది. దాన్ని ఇప్పుడే మనం గమనించి మన హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు నిజంగా మీరు ఒక్కసారి గమనించండి, జీవో నెంబర్ 3 పై గత ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల మనకి ఏదైతే జీవో నెంబర్ 3 పోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీని నెరవేర్చకుండా మెగా డిఎస్సీ నిర్వహించడం అనేది ఆదివాసీలకి అన్యాయానికి గురి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన పునఃపరిశీలన చేసి మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పోస్టులు స్థానిక గిరిజన అభ్యర్థులచే భర్తీ చేసేలా చర్య తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మిత్రులారా, ఈరోజు నిజంగా మనము ఎంత అదృష్టమైనమంటే రాజ్యాంగం మనకు హక్కులు కల్పించబడింది. మనకి రక్షణ కవచాలంటే అనేకమైన చట్టాలు ఉన్నాయి. అమలు చేయడానికి అధికారుల అంత నిర్లక్ష్యం ఎందుకు మనకు అర్థం కావడం లేదు. ఇప్పుడే చెప్పాను, ఒక్క రోజుల్లోనే గిరిజనేతరుడికి మన గిరిజన పోస్టులో నియమించడంలో ఉన్న శ్రద్ధ కొన్ని లక్షల మంది గిరిజనుల్ని న్యాయం చేయడానికి ఎందుకు లేదు ఈ ప్రభుత్వ అధికారులకు అంటున్నాం మేము. ఆ నిర్లక్ష్య వైఖరి వేడాలంటే ఖచ్చితంగా మనం పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి. పోరాటాలు చేస్తే తప్ప మన హక్కులను కాపాడుకోలేని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఏదైతే మా ఆదివాసులు ఆకాంక్ష, మా ఆదివాసుల కోరిక ఒకటే, ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో ఆ హామీని నిలబడి మా ఏ జీవో నెంబర్ 3 అయితే రద్దు చేయబడిందో దానికి ప్రత్యామ్నాయంగా చట్టం చేసి యావత్ గిరిజన ప్రజానికానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, ఏదైతే కొన్ని 13 సంవత్సరాల నుంచి వెనకబాటుకున్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ఆదివాసీ విద్యార్థులకు సరైన విద్య అందక, సరైనటువంటి గురువులు లేక విలవిలవైపోతున్నటువంటి పాఠశాలలకి ఖచ్చితంగా వాటి భర్తీ చేయాలంటే తక్షణమే ప్రత్యేక డిఎస్సి నిర్వహించవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, చివరికి ఒక మాట, ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా మనం చేసినటువంటి పోరాటాల్లో విజయం సాధించవచ్చు, ఓడిపోవచ్చు. కానీ వాళ్ళకి అందించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి పోరాటాలలో, చరిత్రలో నిలిచిపోయే పోరాటాలలో మన ఆదివాసీలు పోరాటాలు ఉండాలని కోరుకునే వాళ్ళు మొదటగా ఉంటాం. ఆదివాసీ సంఘాల నాయకులు మేము. ఈ పోరాటాల్లో ఖచ్చితంగా రైతాంగ పోరాటం ఎట్లయితుందో మనం చేసే పోరాటం కూడా ఈ చరిత్రలో నిలిచిపోయే ఉండేలా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు తెలియజేయాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రతిస్పందించి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి డిమాండ్స్ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేని వల్ల రాబోయే రోజుల్లోన ఆదివాసీల పక్షాన, ఆదివాసీ సంఘాల పక్షాన, యావత్ ఆదివాసీ సమాజం పక్షాన ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా ఈ ఉద్యమాలకి యువకులు ఉద్యోగ నిరుద్యోగ తర్వాత వివిధ సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. ఆ పోరాటాల మార్గంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏ పరిధిలో రిలే నిరాహార దీక్షలు కూడా జరుగుతున్నాయని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఐటీడీలో రిలే నిరాహార దీక్ష అనేది మనం చేయలేదు. కానీ మిగతా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మన ఐటీడీలో మన సోదరులందరూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాబట్టి మన వంతు మన సంఘీభావం తెలవలసిన అవసరం ఉంది. కాబట్టి నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కాబట్టి ఇది అంతం కాదు, ఆరంభమే. కాబట్టి అతి తక్కువ టైంలో మీ అందరికీ పిలుపునిచ్చాము. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ గారు మనకి గ్రీవెన్స్ వస్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ ర్యాలీ ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి ఒక పిలుపు మేరకు మీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా అందరినీ, మహిళా మనులందరినీ మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ మన నిరసన ర్యాలీ, శాంతియుత ర్యాలీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. జై ఆదివాసీ, జై ఆదివాసీ. రాష్ట్రాన్ని పెట్టుకోవాలి.
చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి జీవో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరించాలి జీవో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరించాలి జీవో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరించాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి మెగా డిఎస్సి లైసెన్స్ పోస్టుల మినహాయింపు చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి మెగా డిఎస్సి లైసెన్స్ పోస్టుల మినహాయింపు రాస్తే ఖబర్దార్ గిరిజన హక్కుల కాల రాస్తే గిరిజన హక్కుల కాల రాస్తే గిరిజన హక్కుల కాల రాస్తే స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి 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 పటిష్టంగా అమలు చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 1/70 యాక్ట్ జీవో నెంబర్ 3 చట్టబద్ధ చేయాలి జీవో నెంబర్ 3 చట్టబద్ధ చేయాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలి వర్ధిల్లాలి చేయాలి 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 నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి క్లియర్గా ఒకసారి మాట్లాడి బాగుంటుందేమో. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని పర్లేదు సరిపోతుంది. ఇది నింపిస్తే ఆన్లైన్ చేస్తుంది. ఇది ఆధార్ నెంబరు ఇవ్వండి, మీ నెంబరు ఆధార్ నెంబరు 25 ఓకే RG 52 ఫోన్ నెంబర్ చెప్పండి. 957301 555 35 6 సరిపోయిందా? ఆధార్ నెంబర్ చెప్పండి. RG 623563694649 మీ పేరు ఇంటి పేరా ఎలాగుంది మీది? ఆధార్ ఏమరక ఆదిలక్ష్మి రవి బాబా కుమార్. జై జై ఆదివాసి. నేను బిడ్డేక శ్రీనివాసరావు, జిల్లా జేఏసీ
ఉపాధ్యక్షులుగా పార్వతీపురం మన్యం జిల్లాకి పనిచేస్తున్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో మా గిరిజన సమాజాన్ని యావత్తు దగా చేసే పరిస్థితికి ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే మాకున్నటువంటి షెడ్యూల్డ్ ఏరియా పోస్టులన్నీ ఐటీడీఓ పరిధిలో ఉన్న పోస్టులన్నీ మెగా డిఎస్సిలో మెర్జ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి గిరిజన అభ్యర్థులందరూ నష్టపోతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు కలిపి యావత్తు అనేక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అయితేమి, గిరిజన సంఘాలు అయితేమి, నిరుద్యోగ సంఘాలు, అన్ని సంఘాలు కలిసి ఒక రాష్ట్రం మొత్తము రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ప్రతి ఐటీడీఏలో ఈ దీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. కానీ ఈ సీతంపేట ఐటీడీఏలో రిలే నిరాహార దీక్ష చేయడానికి కోసము మేము ఈరోజు మొట్టమొదటిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేసి తర్వాత తద్వారా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలమైన స్పందన లేనప్పుడు ఇప్పుడు రిలే నిరాహార దీక్ష కాకుండా ఆమరణ నిరాహార దీక్షకు కూడా గిరిజన అభ్యర్థులందరూ రెడీగా ఉన్నారని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇది మామూలుగా మేము ఏదో గుంతమ్మ కోరికలు అనేది కోరడం లేదు ప్రభుత్వానికి. ఏదైతే మెగా డిఎస్సి పేరుతో మా పోస్టులు మీరు మెర్జ్ చేశారో దాని నుండి మెగా డిఎస్సి నుండి మాకున్నటువంటి షెడ్యూల్డ్ ఏరియా పోస్టులని మినహాయింపు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ విషయమై మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ టైంలో మన అరకు పాడేరు దగ్గర హామీ కూడా ఇచ్చున్నారు. ఏదైతే జీవో నెంబర్ 3 ఈ అవడం కారణంగా కోల్పోవడం కారణంగా మీరందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయంగా ఏదో ఒక చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఆయనే ఒక హామీ ఇస్తున్నారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు కనుక అందరి గిరిజనులందరి తాలూకా ఆందోళన ఉంది. కాబట్టి గిరిజనులు ఎప్పటికైనా సరే ఒక శాంతియుత నిరసన ర్యాలీ వరకు ఆపి ఇంకా ఇది ఉద్రిక్తం చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి ఏదైతే మెగా డిఎస్సిలో మా పోస్టులన్నీ మెర్జ్ చేశారో వాటిని మినహాయించి ప్రత్యేక డిఎస్సి అనేది ఐటీడీఏ పరిధిలో షెడ్యూల్ ఏరియాలో ప్రకటించాలని చెప్పేసి మా యొక్క ఆదివాసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. జై ఆదివాసీ, జై జై నా పేరు కె ప్రమోద్ కుమార్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు సీతంపేటలోన ఆదివాసీ సంఘాలన్నీ కలిపి శాంతియుత నిరసన ర్యాలీ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 3 అనేది రద్దు చేయబడిందో దానికి ప్రత్యామ్నాయంగా కొత్త తత్వం తీసుకురావాలనేది మా ఆదివాసీ సంఘాలందరూ డిమాండ్, మా ఆదివాసీ సమాజం మొత్తం డిమాండ్ ఇది. రెండోది, ఇప్పుడు ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలోన ఐటీడీఏ పోస్టులన్నీ మినహాయించి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 3, తక్షణమే మా ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువకుల కోసము ప్రత్యేక డిఎస్సి నిర్వహించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. జై ఆదివాసీ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా ఆదివాసీ సంఘాల తరపున కోరేది ఏంటంటే, మేము మొన్న రాష్ట్ర ఆదివాసీ జేఏసీ అడిగిన వెంటనే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నియమించడం జరిగింది. ఇది నిజంగా శుభపరిణామం, మాకందరికి కూడా సంతోషంగా ఉన్నప్పటికీ వెంటనే టీఏసీలోన మాకు కావలసినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే చట్టం చేయాలని కోరుతున్నామో దాన్ని వెంటనే అమలులోకి తీసుకొచ్చి దాన్ని మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ మా ఆదివాసీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా ఎమ్మెల్సీలు మా మంత్రులు తక్షణమే స్పందించి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది కాబట్టి అది నెరవేరేలా చూడాలని మా ఆదివాసీ సంఘాలందరి తరపున కూడా మిమ్మల్ని మేము కోరుతున్నాం సార్. ఇదే మా అసలైనటువంటి డిమాండ్. జై ఆదివాసీ. ఇది కొత్తగా ఎవరు చెప్తున్నారా? ఇది నేను చెప్పట్లేదండి, ఆర్కి సుందరరావు చెప్పట్లేదు. రాజ్యాంగం 5వ షెడ్యూల్ చెప్తుంది. రాజ్యాంగంలో 14, 15 ఆర్టికల్ చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇది వివాదం కాదు, ఇది మన హక్కు. రాజ్యాంగంలో రాసిందే అమలు చేయమని మేము కోరుతున్నాం. ధన్యవాదాలండి. వేళకి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ యొక్క ర్యాలీ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి అతి పెద్ద సునామీ వస్తుంది, అదే మెగా డిఎస్సి అని పేరు చెప్పి. వాస్తవానికి ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం ఉద్యోగ నియామకాలు ఏ యొక్క సెక్టర్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వని, టీచింగ్ డిపార్ట్మెంట్ అవ్వని, ఒక డాక్టర్ సెక్టర్ వైద్య శాఖ అవ్వని, ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా
100 పోస్టులు నోటిఫికేషన్ తీస్తే మన ఎస్టీకి కేవలం 6 పోస్టులు. మరి అలాంటప్పుడు 16,000 పోస్టులు తీసినప్పుడు 100కి 6 అన్నప్పుడు టోటల్గా 960 పోస్టులు మాత్రమే వస్తాయి. కానీ మన గౌరవ మంత్రి గారు గిరిజనులకి 2000 పోస్టులు వస్తున్నాయి, కానీ జీవో నెంబర్ 3 లేదు, 100% లేదు అని చెప్పినప్పుడు ఏ విధంగా 2000 పోస్టులు వస్తాయి అని ఈ సందర్భం ముఖ్యంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు మా సుందరం మేనేజర్ చెప్పినట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భారతదేశంలో అందరికీ తెలుసు, సోనియా గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన వ్యక్తి. ఈరోజు ఈ భారతదేశంలో ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయారు? కారణం ఆమెది ఇటలీ దేశం కాబట్టి, ఈ దేశ పౌరులు కాబట్టి. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనుసరించే ప్రతి ఒక్కరూ నడవాలి కాబట్టి. అలాంటప్పుడు మనకి ఒక మినీ రాజ్యాంగం ఉంది, పీసా చట్టం ఉన్నది. అలాంటి పీసా చట్ట ప్రాంతంలో షెడ్యూల్ ఏరియా ఆనుకొని ఉంది కాబట్టి మనకున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా మనకెందుకు చెందకూడదు, ఇక్కడ ఎవరి పెత్తనం కూడా చెల్లుబాటు అవ్వదు. అన్నీ తెలిసి కూడా అధికారులు చోద్యం చూసినట్టు ఉంటున్నారు. వాస్తవానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక బైలా ఉంటుంది, పరిపాలన అధికారాలు ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఐటీడీఏలో ఒక బైలా ఉంటుంది, ఒక ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక బైలా ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఒక బైలా ఉంటుంది, రూల్ పొజిషన్ ఉంటుంది. ఆ విధంగానే చూసుకుంటే మొన్న నేషనల్ కమిషన్ 24వ తారీఖు ఇక్కడ రాజభవన్ దగ్గర సికింద్రాబాద్లో చేయడం జరిగింది. అక్కడ 100కి 100% షెడ్యూల్ ఏరియాలో ట్రైబల్స్కే ఇవ్వాలి, ఐటీడీఏలో ఉద్యోగాలన్నీ ట్రైబల్స్కే ఇవ్వాలి, గురుకులంలో ఉద్యోగాలన్నీ ట్రైబల్స్కి ఇవ్వాలి. అక్కడ బైలాస్ ప్రకారం చూస్తే ఎక్కడా కూడా డిఎస్సిలో కలపడానికి లేదని. మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గురుకులం బైలా ప్రకారం ఆ యొక్క పోస్టులు ఎక్కడా కూడా జనరల్ డిఎస్సిలో కలపలేదు. కానీ గత ప్రభుత్వంలో 517 పోస్టులు కలపడం, ఈ ప్రభుత్వం వచ్చి ఏకంగా 1150 పోస్టులు కలపడం. దీనికి కారణం ఏంటంటే గిరిజనులు ఇంకా కళ్ళు మూసే ఉన్నారు, అవగాహన లేదని. మాకు ఆర్థిక బలం లేకపోవచ్చు, రాజకీయ బలం లేకపోవచ్చు, ఖచ్చితంగా మేము చదువుకున్నాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం, శక్తి ఉన్నంత వరకు చేస్తాం. ఈరోజు మా ముందు ఉన్నటువంటిది సిఆర్టీ రెన్యువల్ వస్తుంది, ఖచ్చితంగా అడ్డుపడతాం. ఎందుకంటే బైలా ప్రకారం, ఎందుకంటే సిఆర్టీ అంటేనే ప్యూర్ వేకెన్సీ. మీరు అందరూ గుర్తు చేయాలి, డైట్ కానీ బీఈడి బీపీడి ఎవరైనా సరే, ఎంపీడీ చదివిన వాళ్ళైనా సరే టెట్ ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి, ప్రతి స్పందనలో పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ కాపీలో లిస్ట్ వచ్చినప్పుడు నాన్ ట్రైబల్స్తో భర్తీ చేయడానికి లేదు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి బైలాస్ ప్రకారం. ఎందుకంటే సిఆర్టీ అంటేనే ప్యూర్ వేకెన్సీ. అలాంటి సిఆర్టీని మన 2014 కంటే ముందు జాయిన్ అయిన వారిని రెగ్యులర్ చేయడం జరిగింది. చేస్తే రెగ్యులర్ ట్రైబల్స్ చేయాలి, నాన్ ట్రైబల్ చేశారు. ఇదంతా కూడా గమనించవలసింది ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నిరుద్యోగులు గమనించాలి, చదువుకున్న మేధావులు గమనించాలి, వాస్తవాలు చదవాలి. ఎవరు ఏదో చెప్తే గుడ్డిగా నమ్మవద్దు. చట్టాలని చదవండి, ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ర్యాలీ ఏదైతే ఎంత ఘనంగా చేసినటువంటి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక విషయం, నేషనల్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏవైతే మన ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కావచ్చు, గురుకులం పోస్టులు కావచ్చు, డిఎస్సిలో కలిపినవి ఇమీడియట్లీగా బైలా ప్రకారం ఆ పోస్టులు మినహాయించి మాత్రమే డిఎస్సి తీయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పడం జరిగింది. 30 తారీఖులో ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో డౌన్లోడ్ అవుతాయి. ఎట్టి పరిస్థితులు అవి ఆగడానికి అవసరమైతే మనం వెంటనే దీక్ష కానీ ఏదైనా మన పెద్దల కార్యక్రమం పిలిస్తే వెంటనే వచ్చేలాగా మీరందరూ ఉండాలని. తర్వాత మనకి పూర్తి స్థాయిలో మన వైపు సపోర్ట్గా నిలబడి, ఈరోజు హైకోర్టులో కేసు వేసి కానీ బెంచ్ మీదకి రాలేదు. ఎందుకంటే బెంచ్ మీదకి వాదనలు జరిగితే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్ ఆదివాసీ చదివాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 45 డేస్ ఉండాలి నోటిఫికేషన్కి, ఎగ్జామ్ డేట్కి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 టెట్టలు జరగాలి. ఆ 2 టెట్టలు జరగలేదు కాబట్టి టెట్టవారు తర్వాత కోచింగ్కి వెళ్ళిన వారు ఆ 2 విధంగా కేసు వేయడం జరిగితే ఆ కేసుని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 40 డేస్ ఉండడం వల్ల
ఆ టెంట నిర్వహించకపోయినా నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ కేసు పట్టడం జరిగింది. కానీ మనం వేసే కేసు ఈ రోజు బెంచ్ మీద వాదన జరగడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం కాబట్టి, షెడ్యూల్ ఏరియా పోస్ట్ అని మనవి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా మా ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మండు టెండలు మా కోసము తెల్లవారి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి మా పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మన్యం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాల నాయకులకి, ఉద్యోగ సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆదివాసీ సంఘాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మా ఆదివాసీ జేఏసీ నాయకులందరూ కూడా అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యంలో. ఈరోజైతే మనం సీతంపేట నుండి ఐటీడీఏకి అయితే ర్యాలీ చేసి గిరిజన సోదరులందరూ కలిసి మేమైతే ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజైతే మా మనవి, మా విన్నపం అంతా కలెక్టర్కి తెలియజేశాము. జైలుకి వెళ్ళిన మన కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. జైలుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, అధికారులతో పోరాడిన రోజులు ఉన్నాయి. కానీ మనమేమో చదువుకున్న బిడ్డలము, మన యువకులు చాలా ఉన్నాము. కానీ మనం అసలు మాట్లాడట్లేదు. దాని గురించి మనం అసలు ఈ మాత్రం అసలు స్పందించట్లేదు. కాబట్టి ఆలోచించండి. నా మనవి, మా అన్నగారు మనవులు కూడా ఏంటంటే, మనమే యువనస్తులు, చదువుకున్న యువనస్తులు మనమే ఒక ఉత్తేజం కలిగి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరో మనల్ని మోటివేట్ చేయలేరు, మనకి మనం మోటివేట్ చేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకూడదు. మనము ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, సో వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు మన అన్నగారు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మన యొక్క కష్టాలు, మన గిరిజన ప్రాంతంలో జరిగే ప్రతి పరిసర ప్రాంతాల్లో వెళ్ళి కష్టాలు అయినా సరే, ఇబ్బందులైనా ప్రతిదీ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.